భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం 2600 సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన ప్రాచీనమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసా? ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది. ఈ దేవాలయం గోపురం వచ్చేసి గజపుష్టి ఆకారంలో ఉంటుంది. ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి 7 అడుగుల ఎత్తు 2 అడుగుల ఎడల్పు గల వింతైన శివలింగం ఈ ఒక్క గుడిమల్లం గ్రామంలోనే ఉంది. గుడిమల్లం గ్రామంలో ఉన్నటువంటి ఎంతో పురాతనమైన ఈ శివలింగం పురుషాంగాకారంలో ఉండటం ఈ శివలింగం యొక్క ప్రత్యేకత. హలో ఫ్రెండ్స్, మనమైతే గుడిమల్లంలో ఉన్నటువంటి ఎంతో పురాతనమైన ప్రాచీనమైన శ్రీ పరశురామేశ్వర దేవాలయం దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాము. ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకి ఒక్క బస్సు సౌకర్యం అనేది కూడా లేదు. ఇప్పటి వరకు నేను అనుకున్న విషయం ఏంటంటే ఈ దేవాలయం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉందని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది. ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కష్టాలని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారు బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా నా తరపున కోరుతున్నాను. మనం బయట నుండి గుడి లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఎడం చేతి వైపు అయితే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి. అదే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని. ఇంకో 10 అడుగులు ముందుకేస్తే మనకి దేవాలయానికి సంబంధించిన రాతి గోపురం అయితే కనిపిస్తుంది. ఈ రాతి గోపురం సగం వరకే ఉందండి. మిగతా సగం గోపురం వచ్చేసి శిథిలమైపోయిందని అనుకుంటున్నాను. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఎడం చేతి వైపు ఈ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఈ శిలాఫలకం మీద రాస్తున్నారు. శ్రీ పరశురామేశ్వర మందిరం దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం అని ఈ శిలాఫలకం మీద రాస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ దేవాలయం చిన్నదే కావచ్చు, కానీ దేవాలయం చరిత్ర మాత్రం చాలా గొప్పది. ఒక్కసారి ఈ దేవాలయం చూడండి, మొత్తం రాతి కట్టడమే. ఎంతో పురాతనమైన దేవాలయం అండి. అలాగే 2 అడుగులు ముందుకేసి ఎడం వైపు తిరిగి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న దేవాలయం అయితే కనిపిస్తుంది. అది చూద్దాం రండి. ఈ దేవాలయం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మరొక దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయం కూడా రాతి కట్టడమే. ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చిన్న దేవాలయం అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది. మనకి కనిపిస్తున్న ఈ అద్భుతమైన దేవాలయం ఎవరిదో చూద్దాం రండి. శ్రీ ఆనందవల్లి అమ్మవారి దేవాలయం. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం కదా, ఇదే మెయిన్ టెంపుల్కి సంబంధించిన ప్రహరీ గోడ ఇది. ఒకసారి చూడండి. ఈ టెంపుల్కి ఆనుకొని ఇంకొక చిన్న దేవాలయం అయితే ఉంది. ఆ దేవాలయం కూడా చూద్దాం రండి. ఈ దేవాలయం వచ్చేసి సూర్య భగవానుడి దేవాలయం అన్నమాట. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చిన్న దేవాలయం అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది. లోపల గుళ్ళో మనం చూసుకున్నట్లయితే ఆ సూర్య భగవానుడు మనకు దర్శనం ఇస్తున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ విగ్రహం. ఈ దేవాలయాన్ని దాటుకొని కొంచెం ముందుకు వస్తే మాత్రం మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్,
మనం ఏ దేవాలయాల్లో చూసుకున్నా దేవాలయం ముఖద్వారానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో మాత్రం ముఖద్వారం ఒకవైపు, ధ్వజస్తంభం ఒకవైపు ఉంది. గమనించండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 15 రంధ్రాలు 15 తిథులకు మూలం అంట. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ బావి కనిపిస్తుంది కదా, ఈ బావి అయితే పురాతనమైన బావి అనమాట. ఈ బావిని ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు. లోపల చూద్దాం. లోపలైతే నీళ్ళైతే లేవు, కానీ భక్తులు మాత్రం నమ్మకంతో ఇందులో కాయిన్స్ అయితే వేస్తున్నారు. ఇంకా మనం టెంపుల్ లోపల చూసుకున్నట్లయితే వినాయకుడు మనకు దర్శనమిస్తాడు. చూడండి ఒక్కసారి వినాయకుడిని. అలాగే ఈ కట్టడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే కొంచెం ముందుకు వస్తే మాత్రం ఇంకొక విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ. చూడండి ఒకసారి, దక్షిణమూర్తి విగ్రహం. ఈ విగ్రహం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ దేవాలయం లోపల ఒక మూలలో కొన్ని రాతి విగ్రహాలు అయితే మూలన పడేస్తున్నారు. ఇవి ఎందుకు పనికిరావని మూలన పెట్టేశారేమో తెలియదు, కానీ పక్కనైతే పడేస్తున్నారు. ఈ గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాటు భూమి ఉపరితలం కన్నా లోతులో ఉంటాడనమాట. అందువల్ల ఈ దేవాలయానికి గుడిపల్లం అనే పేరు వచ్చింది. అది కాలక్రమేణా గుడిమల్లంగా మారిందనమాట. ఈ దేవాలయం లోపల చుట్టూ మనం చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి చూడండి. మొత్తం రాతి కట్టడమే. ఈ రాయి కూడా మామూలు రాయి కాదు. మరొక విగ్రహాన్ని చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా, అభయహస్త వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట ఇది. ఈ అద్భుతమైన కట్టడాన్ని ఒక్కసారి మీ కన్నులారా చూడండి. 2600 సంవత్సరాల క్రితం నాటి ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంకో విగ్రహం మనం చూసుకున్నట్లయితే చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం అన్నమాట ఇది. అలాగే దత్తాత్రేయ స్వామి స్వరూపం అంట. ఇక్కడ మనం చూస్తున్న మరో విగ్రహం వచ్చేసి పార్వతీదేవి యొక్క ప్రత్యేకమైన అవతారం, ఆనందివల్లి దేవి అవతారం అన్నమాట. మనకి ఇక్కడ కనిపిస్తున్న 15 రంధ్రాలు వచ్చేసి 15 తిథులకి మూలం అంట. ఇటువైపు కనిపిస్తున్న 9 రంధ్రాలు వచ్చేసి నవగ్రహాలకు ప్రతీక అంట. సూర్య భగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంకి వెళ్లే సమయంలో ఈ 15 రంధ్రాలు గుండా సూర్యకిరణాలు ప్రవహించి ఈ 9 రంధ్రాల ద్వారా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయంట. ఈ దేవాలయంలో ఇదో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.